ఐపీఎల్ 2026లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ మరియు గుజరాత్ మధ్య జరిగిన 66వ మ్యాచ్లో చెన్నైని ఇంటికి పంపించి గుజరాత్ ప్లేఆఫ్స్లో టాప్ 2కి చేరింది. ఈ సీజన్లో బౌలింగ్తో బ్యాటింగ్తో అదరగొడుతున్న గుజరాత్ ధాటికి చెన్నై 140 పరుగులకే కుప్పకూలి ఘోర ఓటమిని చవిచూసింది. 89 పరుగుల తేడాతో ఓటమి పాలైంది చెన్నై సూపర్ కింగ్స్. చెన్నై సూపర్ కింగ్స్కి ఈ సీజన్లో ఇదే చివరి మ్యాచ్. గుజరాత్ ఎప్పటికీ సిఎస్కేకి మర్చిపోలేని దెబ్బ కొట్టి బొక్క బొర్ల పడేసింది. 89 పరుగుల తేడాతో గెలిచింది కాబట్టి గుజరాత్కి నెట్ రన్ రేట్ కూడా 0.69కి చేరింది. మిగిలిన పోటీ అంతా ఇప్పుడు టాప్ 4 గురించే. వరుస విజయాలతో దూసుకొస్తున్న కోల్కతా రాజస్థాన్ని పంజాబ్ని కంగారు పెడుతుంది. రాజస్థాన్, పంజాబ్, కలకత్తా ఇక 4వ స్థానం గురించి ఈ జట్ల మధ్య భీకర పోరు జరగబోతుంది. ఒకసారి పాయింట్ల పట్టికలో ఎవరెవరు ఎలాంటి స్థానంలో ఉన్నారో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. మొదటిగా పాయింట్ల పట్టికలో నెంబర్ 1 స్థానంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఉన్నారు. ఆడిన 13 మ్యాచ్ల్లో 9 మ్యాచ్లు గెలిచి 4 మ్యాచ్లు ఓడిపోయి 18 పాయింట్లతో 1.06 అద్భుతమైన నెట్ రన్ రేట్తో మొదటి స్థానంలో నిలిచింది ఆర్సీబీ. టాప్ 2లో గుజరాత్ టైటన్స్ ఉన్నారు. ఆడిన 14 మ్యాచ్ల్లో 9 మ్యాచ్లు గెలిచి 5 మ్యాచ్లు ఓడిపోయి 18 పాయింట్లతో టాప్ 2లో నిలిచారు. 3వ స్థానంలో సన్ రైజర్స్ హైదరాబాద్ ఉన్నారు. ఆడిన 13 మ్యాచ్ల్లో 8 మ్యాచ్లు గెలిచి 5 మ్యాచ్లు ఓడిపోయి 16 పాయింట్లతో 3వ స్థానంలో నిలిచారు సన్ రైజర్స్ హైదరాబాద్. 4వ స్థానంలో రాజస్థాన్ రాయల్స్ ఉన్నారు. ఆడిన 13 మ్యాచ్ల్లో 7 మ్యాచ్లు గెలిచి 6 మ్యాచ్లు ఓడిపోయి 14 పాయింట్లతో 4వ స్థానంలో నిలిచారు. రాజస్థాన్ రాయల్స్కి ఇంకొక మ్యాచ్ మాత్రం మిగిలింది ఆడడానికి. ఆ మ్యాచ్లో వాళ్ళు గెలిస్తే 16 పాయింట్లతో టాప్ 4లో ఉండే అవకాశం చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి వాళ్ళకి. 5వ స్థానంలో పంజాబ్ కింగ్స్ ఉన్నారు. ఆడిన 13 మ్యాచ్ల్లో 6 మ్యాచ్లు గెలిచి 6 మ్యాచ్లు వరుసగా ఓడిపోయి 13 పాయింట్లతో 5వ స్థానంలో నిలిచారు. పంజాబ్ కింగ్స్కి ఆడడానికి ఇంకొక మ్యాచ్ మాత్రం మిగిలింది. ఆ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ గెలిస్తే 15 పాయింట్లతో 4వ స్థానానికి చేరే అవకాశం వాళ్ళకు ఎక్కువగా ఉంటుంది. 6వ స్థానంలో కోల్కతా నైట్ రైడర్స్ ఉన్నారు. ఆడిన 13 మ్యాచ్ల్లో 6 మ్యాచ్లు గెలిచి 6 మ్యాచ్లు ఓడిపోయి 13 పాయింట్లతో 6వ స్థానంలో నిలిచారు. కేకేఆర్ కూడా ఇంకొక మ్యాచ్ మాత్రమే ఆడడానికి మిగిలింది. ఆ మ్యాచ్లో వాళ్ళు కానీ గెలిస్తే 15 పాయింట్లతో టాప్ 4లో ఉంటారు. చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ 2026 సీజన్ నుండి ఎలిమినేట్ అయిపోయింది. ఆడిన 14 మ్యాచ్ల్లో 6 మ్యాచ్లు గెలిచి 8 మ్యాచ్లు ఓడిపోయి 12 పాయింట్లతోనే సరిపెట్టుకొని ఈ సీజన్లో ఎలిమినేట్ అయిపోయింది. 8వ స్థానంలో ఢిల్లీ క్యాపిటల్స్ ఉన్నారు. ఆడిన 13 మ్యాచ్ల్లో 6 మ్యాచ్లు గెలిచి 7 మ్యాచ్లు ఓడిపోయి 12 పాయింట్లతో 8వ స్థానంలో నిలిచారు. ఢిల్లీ క్యాపిటల్స్ టాప్ 4కి చేరాలంటే ఇతర జట్ల గెలుపు ఓటములను బట్టి వీళ్ళు వెళ్లే అవకాశం ఉంటుంది. నాకు తెలిసినంత వరకు ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేఆఫ్స్కి చేరడం కష్టమే. ఐపీఎల్ 2026 సీజన్ నుండి మొదటిగా ఎలిమినేట్ టీమ్గా ముంబై ఇండియన్స్ నిలిచారు. లక్నో సూపర్ కింగ్స్ ఈ సీజన్లో రెండో ఎలిమినేటర్గా నిలిచింది.